ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 317 బాధితులను అంటే జిఓఎంఎస్ నెంబర్ 317కి సంబంధించిన బాధితులు అనే వీళ్ళని సంబోధించింది ఆ రోజున. ఎందుకు అంటే స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక మేనిఫెస్టోలో అంశంగా పెట్టి ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసింది తప్పు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటలలోనే దీన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి కూడా 9 నెలలు అవుతున్నా వీళ్ళని పట్టించుకుంటలేదు బాధితులు అని చెప్పి బాధితులు అంటే దీనికి సంబంధించిన అందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న నిరసన మీద కూడా పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతోటే మాట్లాడి తెలుసుకుందాం అసలు 317 జీవో అంటే ఏంటి, ఇంతకుముందుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటి, ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన తప్పేంటి. నమస్తే అండి, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అసలు ఏంటి ఈ కార్యక్రమం. మేమంతా నిజామాబాద్ జిల్లా అండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు మేమందరం కూడా కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాము. దాదాపు మేమందరం కూడా దాదాపు ప్రతిరోజు 200-250 కిలోమీటర్ల జర్నీ చేస్తున్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గమైన జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది స్థానికత కోల్పోయారు. ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపు ఇప్పటివరకు ఒక 40 మంది చనిపోయారు. దాంతో ఆ ప్రభుత్వం మీద మేము చాలాసార్లు కూడా రిఫరెండం చేసినాము, ఎన్నో ముట్టడులు చేసినాము, సచివాలయాన్ని ముట్టడి చేసినాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో చలనం రాలేదు, ఏ ఒక్క రిప్రజెంటేషన్ కూడా పనిచేయలేదని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 317 ఉద్యోగ ఉపాధ్యాయులు 2 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వన్ సైడ్ వేసి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మా వంతు పాత్ర పోషించినాం. ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిందని చాలా సంతోషపడ్డాం. ఆ రోజు ప్రజాపాలన ఏర్పాటు చేసిన మొదటి రోజు ప్రజాభవన్లో మొదటి అప్లికేషన్ 317 ఉండాలని చెప్పి పొద్దున్న 4 గంటలకు వచ్చి అప్లికేషన్ ఇచ్చినాము, రెఫరెండం ఇచ్చినాము. అయితే ముఖ్యమంత్రి గారు మాకు సబ్ కమిటీని ఏర్పాటు చేసిర్రు. ఆ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన పరిణామము. ఈ రోజుకి 317 జీవో వచ్చి దాదాపు 1000 రోజులు దాటింది. మా సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి 9 నెలలు దాటింది. ఇప్పటికి కూడా సబ్ కమిటీని కూడా చాలాసార్లు మాత్రం చర్చలు జరిపిర్రు. సబ్ కమిటీ రిపోర్ట్ కూడా రెడీ అవుతున్నది. ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి అందలేదు. ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో దాదాపుగా ఇప్పటికీ కూడా 10,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రతిరోజు జర్నీలు చేస్తూ రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, వారానికి ఒక మరణం సంభవిస్తున్నది. ఇంటికాడ ఉన్నటువంటి పిల్లల్ని వృద్ధుల్ని వదిలేసిపోతే ఇంటికి వాళ్ళకి వచ్చేసరికి హాస్పిటల్లో ఎవరు చూపించాలో అర్థం కాక ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయని మీ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారికి కరెక్ట్గా సంవత్సరం కింద ఇదే గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుని హోదాలో 48 గంటల్లో ఈ 317 జీవోను పరిష్కరిస్తాం మేము అధికారంలోకి వస్తే అని హామీ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు గుర్తు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 317 జీవో బాధితులందరూ దాదాపు 2,000 మందిని ఈరోజు వచ్చినాము, మంత్రులను కలిసినాము. మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మరియు మన మంత్రి కొండా సురేఖ గారు ఈరోజు చర్చలు జరిపారు. రేపు సబ్ కమిటీ చైర్మన్తో చర్చలు జరిపి మాకు వీలైనంత తొందరగా 317 బాధితులను స్థానికత కేటాయిస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మాటలు ఇప్పటికీ కూడా 3-4 సార్లు అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన డేట్లు కూడా దాటిపోతున్నాయి. కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నారు. దాదాపుగా ప్రతి నెలలో ఎంతోమంది ఉద్యోగులను రిక్రూట్ చేస్తున్నారు. కొత్త రిక్రూట్మెంట్లు వస్తున్నాయి. మమ్మల్ని అందరినీ వేరే జిల్లాలకు పంపించి మాకంటే జూనియర్లను తీసుకొచ్చి సొంత జిల్లాలో 10 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని మేము కోరుతున్నాం. మా ఉద్దేశము ఉద్యోగులు ఇవ్వాలని కాదు, నిరుద్యోగులను ఆపాలని కాదు మా ఉద్దేశము. మేమందరం సీనియర్లము. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు 25 సంవత్సరాలు డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు అందరికీ కూడా స్థానికత కల్పించి ఆ తర్వాత మీరు ఉద్యోగులందరికీ కూడా నిరుద్యోగులకు పోస్టింగ్స్ ఇవ్వాలని మీరు ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని నెరవేర్చి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ లోకాన్ని ముఖ్యంగా 317 బాధితులకు ఒక తీపి కబురు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పండి అసలు ఎక్కడి నుంచి వచ్చారు. మాది మహబాద్ డిస్ట్రిక్ట్ సార్, మాది మెడికల్ డిపార్ట్మెంట్. కొమరంభీం జిల్లాకి వేశారు మమ్మల్ని. 300 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం మేము. ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఆడపిల్లల్ని వదిలిపెట్టి మేము దూరంలో ఉండి పనులు చేస్తున్నాం. మాకు ఒకరోజు కూడా లీవులు ఇవ్వట్లేదు. అంత దూరం పోయి 1-2 రోజులు ఉండడానికి కూడా మాకు వీలు కావట్లేదు. కాబట్టి మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపించాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి సార్. నాది 1998 డిఎస్సి అపాయింట్మెంట్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫ్రమ్ 2002. ఐఎమ్ వర్కింగ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇన్ కుమ్రంభీం ఆసిఫాబాద్ district, but I actually belongs to Adilabad district.
అంటే మాకు ఈ మొన్న 317 కన్నా ముందు ఒకవేళ మాకు అది రాకి ఉంటే మేము మా సొంత జిల్లాకి ట్రాన్స్ఫర్స్లో సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫర్స్లో వెళ్ళే వాళ్ళము. మాది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం సార్, మాది చాలా సీరియస్ ప్రాబ్లం. మొత్తం జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో 2 ప్లేసెస్లో హిందీ మీడియం స్కూల్స్ ఉన్నాయి. గత 22 సంవత్సరాలుగా మేము వేరే జిల్లాలోని కుమరంభీం ఆసిఫాబాద్లో గత 22 సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తున్నాము. మా స్థానికత జిల్లా ఆదిలాబాద్కి మమ్మల్ని పంపాలని మేము గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు జీవితంలో ఎలాంటి ఆశలు లేవు. మా సొంత జిల్లాకి మమ్మల్ని పంపిస్తే మేము చాలా రుణపడి ఉంటాము రేవంత్ రెడ్డి సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. సార్ నేను కొమరంభీం డిస్టిక్లో ట్రాన్స్ఫర్ చేశారు. మాది నేటివిటీ వచ్చేసి నల్గొండ డిస్టిక్ సూర్యాపేట మండలం హుజూర్నగర్ దగ్గర. కానీ కొమరంభీం డిస్టిక్ చింతలమానేపల్లి ఆసిఫాబాద్ డిస్టిక్లో మాకు 317లో ట్రాన్స్ఫర్ చేశారు. 480 కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ ఉండి పనిచేస్తున్నాం సార్. అందరి ఫ్యామిలీని అందరిని వదిలేసి చాలా సఫర్ అవుతున్నాం సార్. ఈ ముఖ్యమంత్రి గారి పాలనలో మమ్మల్ని మళ్ళీ ఈ 317లోంచి రిలీవ్ చేసేసి మమ్మల్ని విముక్తులు చేసి మమ్మల్ని మా స్థానానికి పంపిస్తే మేము చాలా రుణగ్రస్తులమయ్యి వాళ్ళని తలుచుకుంటామని చెప్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి? సార్ నేను మంచిర్యాల డిస్టిక్కి చెందిన వాడిని. 2017 టీఆర్టీలో నాకు మంచిర్యాల డిస్టిక్లోనే పోస్టింగ్ వచ్చింది. తర్వాత 317 తీసుకొచ్చిన తర్వాత నాకు కొమరంభీం జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. సార్ మన తెలంగాణ అనేది స్థానికత పునాదుల మీద ఏర్పడ్డది. మన కొత్త జిల్లా, మన జిల్లా పోస్టులన్నీ జిల్లా కేడర్కి చెందుతాయి కాబట్టి ఎవరి జిల్లాలో వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారో తర్వాత 317 అనేది జీవో తీసుకొచ్చి వేరే జిల్లా, పరాయి జిల్లాలకు పంపించడం జరిగింది. అక్కడున్న నిరుద్యోగులందరూ కూడా మా పోస్టులన్నీ కోల్పోతున్నాం మేము, మీ పరాయి జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి మా జిల్లాలో జాబ్స్ చేయడం వల్ల మా వేకెన్సీస్ అన్ని మీతో ఫిల్ అవుతున్నాయని వాళ్ళు బాధపడుతున్నారు. ఒక దిక్కు మా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి, అమ్మ నాన్నల్ని, భార్య పిల్లల్ని వదిలిపెట్టి వేరే జిల్లాకి వెళ్ళి రావడానికి కనీసం 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అలాట్ అయ్యి పొద్దున్న 4 గంటలకు లేచి సాయంత్రం మళ్ళీ వచ్చేసరికి 8-9 గంటలు అవుతాయి. అంటే మొత్తం జీవితం మొత్తం జర్నీలనే గడిచిపోతాయి. చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దూరభారం ఎక్కువ అవడం వల్ల చాలా తొందర వెళ్ళాలనో, మరో ఇంకో కారణం చేతనో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ, నాన్ స్పౌస్ బాధితులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి, వాళ్ళ భార్య పిల్లల్ని అలాగే తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళి రావడం జరుగుతుంది. సో ఇది ఎంత లేట్ చేస్తే ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. అంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు సార్, ప్రతిరోజు పొద్దున్న లేవగానే గుర్తొస్తుంది 317 వల్ల నేనే పరాయి జిల్లాకు వెళ్ళాను అనేది అందరికీ గుర్తొస్తుంది. సో ఇప్పుడు డిసెంబర్లో ఇది తీసుకురావడం జరిగింది. 2021 డిసెంబర్లో ఈ జీవో 317 బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత మేము అక్టోబర్ 2 తారీఖు గాంధీ జయంతి రోజు ఈ 317 పట్ల ధర్నా చేసినప్పుడు పిసిసి అధ్యక్షులైనటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు హామీగా ఇస్తూ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఈ 317 జీవోను 48 గంటల్లో సాల్వ్ చేస్తామని చెప్పారు. సో ఇంత చిన్న విషయం అనుకున్నప్పుడు 48 గంటలు పోయింది. ఆగస్టు 15 అన్నారు, అది కూడా పోయింది. జూన్ 2 తారీఖు అన్నాడు, అది కూడా పోయింది. తర్వాత సబ్ కమిటీ వేసిళ్ళు. 8 నెలలుగా సబ్ కమిటీ కాలయాపన చేయడానికి తప్ప మరి ఏ విధంగా మాకు చర్చించలేదు. మాకు వెరిఫికేషన్లు కూడా వేసిళ్ళు సార్. డిఈఓ ఆఫీస్కి పిలిపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా చేసిళ్ళు. తర్వాత ఈ విషయాన్ని పక్కన పెట్టేసి అసలు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఈ సబ్ కమిటీ కానీ దీని కానీ ఒక స్పష్టమైన డెడ్ లైన్ అనేది ఉండాలి. దాంతో స్థానికతను అనేది అందరికీ, ఇది ఒక స్పౌజు నాన్ స్పౌజు బాధితులు కాదు సార్, నేటివిటీ అనే దాని మీద అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ నా పేరు నరేష్ సార్. నేను పంచాయతీ కార్యదర్శిని. మా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం అనేది గ్రామస్థాయి ఉద్యోగి. గ్రామస్థాయి ఉద్యోగులమైనటువంటి పంచాయతీ కార్యదర్శులను గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జోగులాంబ గద్వాల జోన్ నుంచి బాసరా జోన్కు దాదాపు 400 కిలోమీటర్లు ఈ 317 జీవో ద్వారా అప్పుడు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం కొంతమంది తొత్తు సంఘ లీడర్ల మెప్పు కోసం, వారి అవసరాల కోసం ఆ రోజు మమ్మల్ని బలిపశులను చేసింది. ఆ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతూనే ఉండి తర్వాత మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 317 బాధితులకు న్యాయం చేస్తామని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా నేటి ముఖ్యమంత్రి నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే గాంధీ భవన్ సంవత్సరం కిందట మాకు 48 గంటల్లో మీ 317 జీవో బాధితులు అందరినీ కూడా మీ స్థానిక జిల్లాలకు పంపించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ హామీని నెరవేర్చలేదు. ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేస్తుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. రేవంత్ అన్న, మేమందరం కూడా
మీ పట్ల సానుకూలంగా ఉన్నాం. మీరు కూడా మా పట్ల సానుకూలంగా ఉండి మా జీవితాలను ఆగం చేసినటువంటి ఈ 317 జీవో ద్వారా మేము రద్దు చేయమంటలేం. దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటు 28 ద్వారా పారా నంబర్ 28 ద్వారా మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించి మా కుటుంబాల వేతనను తీర్చాలని, మా కుటుంబాలన్నీ కూడా మీకు జీవితాంతం తోడుగా ఉంటాయని, అదేవిధంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ ఛానల్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ మేము ముట్టడి లెస్ రిప్రజెంటేషన్ కోసం వచ్చినాం. కాకపోతే జనాలు పెరిగిన తర్వాత నేను ఒక రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నా పేరు రాపోల్ శేఖర్, ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్ పనిచేస్తాను. నాతో పాటు జనరల్ సెక్రటరీ గారు, నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సారు, ఇట్లా చాలామంది స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి మేము నర్సింగ్ ఆఫీసర్స్, పారామెడికల్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు, ఇట్లా అన్ని రకాల క్యాడర్స్, ఏఎన్ఎం, హెల్త్ సూపర్వైజర్స్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. మొదటగా ఏంటంటే మా సమస్య ఒకటే, 317 జీవో సమస్య. 317 జీవో అనేది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవో వల్ల మా బతుకులన్నీ చిత్రబందలు అయిపోయినాయి. చీకటి జీవో వల్ల మా బతుకులన్నీ చింద్రమైపోయినాయి, కుటుంబాలు చీలిపోయినాయి, చెట్టుకొక్కలకు పుట్టుకొక్కలకు మారిపోయిన పరిస్థితి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మా స్థానికత మేము కోల్పోయినాం, మా జిల్లాలు మా జోన్లు మేము కోల్పోయినాం. మాకు కావాల్సింది మెయిన్గా మేము అడిగేది ఏంటంటే ఒకటి మా జోన్లలో మాకు పోస్టింగ్ ఇవ్వండి. మాకంటే ముందు 2021 కంటే ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2023, 2024 పోస్టులు చేస్తున్న వాళ్ళకి స్థానికత ఇవ్వడం జరిగింది. కానీ 2021లో చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్కి న్యాయం లేదు. సో అందుకని చెప్పి మేము సీనియర్గా పరిగణించాం కాబట్టి దీనికంటే ముందు మొన్న ఎల్బీ స్టేడియంలో 7,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్మెంట్లు ఇచ్చింది, వాళ్ళకు వాళ్ళ జోన్లోనే ఇచ్చింది. ఇప్పుడు జరగబోయే నోటిఫికేషన్ 2050 ఏదైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళకి కూడా వాళ్ళ స్థానికత ప్రకారమే ఇస్తారు. కాబట్టి మాకు కూడా మా స్థానికత మీ సీనియర్గా పరిగణించబడుతుంది కాబట్టి మా స్థానికత మాకు కావాలి అనేది మేము మా ప్రధాన డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేసింది, 317 జీవో వాళ్ళకి సమీక్షించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో క్లియర్గా అభయాసంలో మెన్షన్ చేయడం జరిగింది. దానికి మేము సంతోషంగా పడ్డాం. ఆ రోజు మేము నైతికంగా గెలిచిన ఉద్యోగులందరం కాంగ్రెస్ పార్టీకి రుణంగా మేము మాతో పాటు మీ ఉద్యోగులమే, మా ఫ్యామిలీ మెంబర్స్, మా స్నేహితులకు చెప్పినాం, కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు మంచి రోజులు వస్తాయి, మా స్థానికత వస్తుంది అనుకున్నాం. ఈ 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు స్థానికతను క్లియర్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు 8 నెలలు అయిపోయింది. ఈ 317 జీవో సబ్ కమిటీ పెట్టడం వల్ల కాలయాపన బాగా జరిగిపోయింది. ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుందనే నమ్మకం ఇప్పటికి ఉంది మాకు. ఎందుకంటే ఒకటి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందంటే మా సంఖ్య తక్కువ ఉందనా, లేకపోతే ఏదన్నా కార్యక్రమం గవర్నమెంట్కి అవసరం ఉన్నప్పుడు చేద్దామనా అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఒకటే మాట, 317 జీవోలో రియల్ విక్టిమ్స్ వచ్చేసి 15,000 మందికి పైగా ఉన్నారు. కానీ అప్లై చేసుకున్న వాళ్ళు 50,000 మంది ఉన్నారు. సార్ట్అవుట్ గవర్నమెంట్ 15,000 మంది ఉన్నారు అనుకున్నారు, కానీ 50,000 మందికి పైగా ఆన్లైన్ పోర్టల్ అప్లై చేసుకున్నారు. దీనివల్ల సార్ట్అవుటింగ్లో తేడా ఒకటి వస్తుంది, కొంత నిర్లక్ష్యం కూడా ఉందని మేము అనుకుంటున్నాం. వీళ్ళతో బాధితులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 317 జీవో ప్రకారం స్థానికత కోల్పోయి వేరే జిల్లాలలో రిటైర్మెంట్ దాకా కూడా మేము జాబులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైతే స్థానికత ఆధారంగా మాకు పోస్టింగ్లు ఇస్తే మాకు మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జోన్లలోనే పోస్టింగ్లు ఇస్తున్నారని కూడా వీళ్ళు బాధితులుగా వీళ్ళు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇవన్నీ విషయాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన సబ్ కమిటీ కానీ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు కానీ విచారణ జరిపి వీళ్ళకి న్యాయం చేయాలని బాధితులు పెద్ద పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మనం చూసినట్టయితే ఇక్కడికి సంబంధించినంత వరకు పోలీసులకు కూడా చాలా అన్యాయం జరిగింది. 317 జీవో వల్ల వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే ఉన్న బాధితులతో కూడా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్థానికత ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఏం జరుగుతుందండి? నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్. నిజామాబాద్ నుంచి 317 ఎఫెక్టెడ్ 2.5 years నుంచి 317 వచ్చినాము. శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ఇక్కడే ఉన్న ఈ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి మేడం, మరి అసలు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాము సార్. మేము
మా స్థానిక జిల్లా నిజామాబాద్ అయినప్పటికీ మమ్మల్ని కామారెడ్డి జిల్లాలో స్థానికేతరుగా 317 జీవోతోని మమ్మల్ని పంపించడం జరిగింది సార్. రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేక మేము ఆరోగ్యాలు పాడు చేసుకున్న పిల్లలకు ఇంటికి అందరు దూరమై మా ఆరోగ్యాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి సార్. మా ముందు మా వెనుక అపాయింట్ అయిన వాళ్ళు స్థానికులు అవుతున్నారు. మరి మా స్థానికత ఎట్టిపోయింది సార్. సీఎం సార్ మాకు ఇచ్చినటువంటి వాగ్దానం 48 గంటల్లో మాకు నెరవేరుస్తామని చెప్పారు 317 గురించి. కానీ ఇంతవరకు ఈ రోజు ఇచ్చినటువంటి మాట సంవత్సరమైన సార్ ఈ రోజుకి. కాబట్టి మేము శాంతి ర్యాలీగా వచ్చాము, ఇక్కడ ఎలాంటి ఆందోళన చేయడానికి రాలేదు సార్. మరి సీఎం సారే మాకు కనికరించి మాకు ఆ జీవోని మాకు పరిష్కరిస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. దయచేసి మా పని కనికరం చూపని సీఎం సార్. మేము మహబాద్ నుండి వచ్చామండి. యాక్చువల్గా మాది వరంగల్ జిల్లా. వరంగల్ అయితే లోకల్ అయితే నా 317లో మమ్మల్ని మహబాద్కి అలాట్ చేశారు. మహబాద్ అనేది మాకు అసలు ఏమాత్రం సంబంధం లేని జిల్లా. ఇక రిటైర్మెంట్ వరకు అదే జిల్లాలో చేయాలి అంటే కొంచెం బాధగా అనిపిస్తుందండి. మా సమస్యని తొందరగా సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఇదే మా విన్నపం అండి. అతి త్వరలో మా సమస్యని అసలు వెంటనే చేస్తామని అన్నారు, కానీ 1 ఇయర్ అవుతున్నా కూడా ఇంకా చేయట్లేరు. మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఈ విధంగా వీళ్ళు చేస్తున్న శాంతియుతమైన నిరసన పైన కూడా పోలీసులు తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారని చెప్పి బాధితులు అంటున్నారు. దాదాపు ఇక్కడే ఉన్న బాధితులతో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేశాము. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీది అంటే ఇష్యూ ఏంటి? ఇదేనా 317? నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్. అదే మా సమస్య గత 3 ఏళ్ల నుంచి మేము పడుతున్న బాధలు ప్రభుత్వానికి తెలియని కావు సార్. అయినా మేము ఒకసారి ప్రభుత్వం దృష్టిలో తీసుకురావద్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ దాని కొరకు మేము స్వాగతిస్తూ చాలా మేము ఆనందంగా మేము ఉత్సాహాలు చేసుకున్నాం సార్. కాకపోతే ఈ తాత్సారం వల్ల మేము ప్రభుత్వానికి ఒకసారి విజ్ఞప్తి చేసుకుందామని శాంతి ర్యాలీగా వచ్చాం సార్. అయితే చిన్న గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తున్నట్టు ఉంది సార్. ఈ విధంగా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాం సార్. ఇది బాధితులతో మాట్లాడినప్పుడు మనకు అర్థమైన పరిస్థితి. ఇంకా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు వీళ్ళు శాంతియుతంగా చేస్తున్న నిరసనను కూడా అనుమతిస్తలేరు, వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు కూడా వాపోతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి తెలుగు.